నా పేరు మీనా. మీరు చూస్తున్నారు సాక్ష్యం టీవీ. ముందుగా హెడ్లైన్స్. పర్యాటకులను హడలెత్తించిన యాలా జాతీయ పార్కులో ఏనుగు తినుబండారాలు ఇవ్వడంతో వెనక్కి. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం. ఆయన వాడిన 7వ నెంబర్ జెర్సీని ఇకపై ఏ ఇతర ప్లేయర్కి తీసుకోకుండా రిటైర్. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమం మరోసారి వాయిదా. కోస్తా జిల్లాల్లో తుఫాను నష్టాన్ని గుర్తించే పనిలో నాయకులు. కాలినడకన తిరుమల చేరుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదకొనే కుటుంబంతో కలిసి స్వామి దర్శనం. ఆశా వర్కర్లు చేపట్టిన 36 గంటల శాంతియుత ధర్నాను భగ్నం చేసిన పోలీసులు. రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారంటూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన ఆశాలు. ఇక వివరాలు చూస్తే, శ్రీలంకలో ఓ ఏనుగు పర్యాటకులను హడలెత్తించింది. యాలా జాతీయ పార్కులోని సఫారీ చేస్తున్న ఓ వాహనాన్ని అడ్డుకుంది. డ్రైవర్ సీటు నుంచి వెళ్ళగా అందులోని వారంతా బతుకు జీవుడా అనుకుంటూ బయటపడ్డారు. తెలంగాణ ప్రజాభవన్ లోపలి దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలోని వైరల్ అవుతున్నాయి. ఇది వరకు ఈ భవనం మాజీ సీఎం కేసీఆర్ అధికారిక నివాసంగా ఉండేది. తాజాగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు కేటాయించారు. దీంతో బిల్డింగ్ లోపలి వీడియో బయటకు వచ్చింది. విశాలమైన హాలు, డైనింగ్ ఏరియా, ఖరీదైన సోఫాలు, మిరుగిట్లు గొల్పే లైటింగ్లతో ఇంద్రభవనాన్ని కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమం మరోసారి వాయిదా పడింది. కోస్తా జిల్లాలో తుఫాను నష్టాన్ని గుర్తించే ప్రక్రియ కొనసాగుతున్నందున ఈ కార్యక్రమాన్ని ఈ నెల 26కు వాయిదా వేశారు. వాస్తవానికి నవంబర్లోనే ఈ కార్యక్రమం ప్రారంభం కావాల్సి ఉండగా పలు కారణాలతోని వాయిదా పడింది. కాగా ఈ నెల 17 వరకు రిజిస్ట్రేషన్లు పొడిగించింది. ఇప్పటి వరకు 30.50 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే తిరుమలకు చేరుకున్నారు. ఈ మేరకు అలిపిరి కాలిబాట్న మార్గం ద్వారా సామాన్య భక్తులతోని పాటు తిరుమల కొండకు చేరుకున్నారు. రాత్రి కొండపైనే బస చేశారు. ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలోనే శ్రీవారిని దర్శించుకున్నారు. తన కుటుంబంతో కలిసి స్వామివారి దర్శనానికి వచ్చినట్లుగా స్పష్టం చేశారు. హృతిక్ రోషన్ తో కలిసి ఆమె నటించిన ఫైటర్ మూవీ వచ్చే నెల 25న రిలీజ్ కానుంది. దీపికా పదుకొనే ప్రస్తుతం ప్రభాస్ తో కల్కి సినిమా చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి యూబీఈ ఎండోస్కోప్ పైన స్పైన్ సర్జరీని విశాఖ అపోలో పరిచయం చేస్తూ ప్రారంభించడం శుభ పరిమాణం అంటూ వెన్నెముక శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ ఎం సతీష్ అన్నారు. ఈ నేపథ్యంలోని విశాఖలో అపోలో హాస్పిటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ద్వారా ఎండోస్కోపింగ్ వెన్నెముక శస్త్రచికిత్సను పరిచయం చేశారు. ఈ ఆధునిక విధానం వెన్నెముక సంరక్షణలో కొత్త సఖానికి దారితీస్తుందంటూ వివరించారు. ఈ చికిత్స ద్వారా రోగి వేగవంతంగా కోలుకోవడం, కండరాల నష్టం, అతి తక్కువ రక్తం నష్టం ఉంటుందని, కుట్టు లేని పద్ధతిలోని శస్త్రచికిత్స చేయడం ఓ ప్రత్యేకత అంటూ వివరించారు.
సండే దిస్ సండే అందరూ ఎవరైతే నడుము బాధలు ఉన్నాయో, వాళ్ళకి ఎవరైతే ఒక అపోహలు ఉన్నాయో లేకపోతే డౌట్స్ ఉన్నాయో వాళ్ళందరూ వచ్చి క్లారిఫై చేసుకోవచ్చు ఆ రోజు. అది పూర్తిగా ఏదైతే ఉందో అది నెక్స్ట్ రోజే, ఇవాళ సర్జరీ అయితే నెక్స్ట్ రోజే వాళ్ళు హ్యాపీగా నడుస్తున్నారు. ఎందుకంటే ట్రెడిషనల్లో ఓపెన్ సర్జరీ టైప్లో ఈ ఎండోస్కోపీ విధానంలో పెద్ద పెద్ద కోతలు ఉండవు, స్టిచెస్ ఉండవు, అండ్ వాళ్ళకి మజిల్ డిసెక్షన్ ఉండదు, బోన్ కట్ చేయటం ఉండదు. డైరెక్ట్గా ఏదైతే ప్రాబ్లం ఉందో స్పైన్లో, ఏదైతే డిస్క్ ప్రాబ్లం ఉంటే డిస్క్ ప్రాబ్లం, లేకపోతే వేరే ఏదైతే కాజ్ చేస్తుందో ప్రాబ్లం, డైరెక్ట్గా మనం కెమెరాతో డైరెక్ట్గా ఆ భాగంలోకి చిన్న రంధ్రం ద్వారా కీహోల్ అనే అంత రంధ్రం ద్వారా లోపలికి వెళ్ళి స్పైన్లో నుంచి అది తొలగించడం జరుగుతుంది. ఇది జరగటం వల్ల పేషెంట్కి ఏది విధమైన కోతలు కానీ కుట్లు కానీ లేకపోతే రెస్ట్ కానీ అవసరం ఉండదు. నెక్స్ట్ డే నుంచే పేషెంట్ మరలా నార్మల్గా నడిచే అవకాశం ఉంటుంది. అండ్ పనుల్లో కూడా చాలా తక్కువగా సమయంలోనే వెళ్ళిపోవటం జరుగుతుంది పనికి. అండ్ హాస్పిటల్ యొక్క ప్రొఫైల్ అంటే నాకు పలానా రూమ్ కావాలి లేకపోతే పలానా వార్డ్ కావాలి అన్న దాన్ని బట్టి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ప్రౌడ్గా ఇది మేము ఆరోగ్యశ్రీలో కూడా చేయడం జరిగింది. సో అంత 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 లిబర్టీ ఉన్నది. అలాగా అని చెప్పి పేషెంట్కి మనకి చాలా హై అండ్ పేషెంట్స్ ఒకవేళ మాకు సింగిల్ రూమ్ కావాలి లేకపోతే డీలక్స్ రూమ్స్ కావాలి, స్వీట్ రూమ్స్ కావాలి అంటే కనుక అప్పుడు కాస్ట్ గవర్నమెంట్ స్కీమ్స్ టేకప్ చేస్తున్నాం. యాక్చువల్లీ ఆరోగ్యశ్రీలో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది లేదు, ఓన్లీ ఓపెన్ సర్జరీ ఒకటే ఉంది. కానీ అపోలో హాస్పిటల్ ప్రోత్సహించి ఈ కొన్ని పేషెంట్లకు మీకు ఇది కూడా సహకరించండి అని చెప్పి అన్నారు. దాంట్లో కొంత ఎక్విప్మెంట్ వాళ్ళు పర్చేస్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఏదైతే మీకు గవర్నమెంట్ 27,000 ఇస్తే చిన్న మైనర్ అమౌంట్ ఒక 10,000 అలా పెట్టుకోగలిగితే మిగతా సపోర్ట్ అంతా హాస్పిటల్ ఇస్తుంది. దాన్ని స్పెషల్గా వాడే పరికరాలు బట్టి ఇప్పుడు అపోలో హాస్పిటల్ అని కాదు, ఇప్పుడు ముంబైలో నేను ట్రైన్ ఇచ్చిన దగ్గర ఇదే సర్జరీకి 5 lakhs ఛార్జ్ చేయడం జరుగుతుంది. సో అందుకని విశాఖపట్నంలో కేవలం ఈ అపోలో హాస్పిటల్ ద్వారా ఇంత తక్కువ కాస్ట్లో ఐ థింక్ నో వన్ కెన్ డూ ఇట్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. తన తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ పదవిని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలోని పెట్టుబడిదారులు, వ్యాపారస్తుల వద్ద కోట్లాది రూపాయల ముడుపులు తీసుకుని వెనకేసుకోవడాన్ని ఏమంటారు అంటూ విశాఖ జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ప్రశ్నించారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియాతోని ఆయన మాట్లాడారు. అవినీతికే దత్తపుత్రుడిగా పిలువబడే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరొకరిని వేలెత్తి చూపడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం పాటుపడతా, ఉత్తరాంధ్రను అభివృద్ధి పదంలో నడిపిస్తా అనే ఈ ముఖ్యమంత్రి విశాఖ వచ్చేందుకు ఎందుకు ఆలోచిస్తున్నారంటూ స్పష్టమైన తేదీని నిర్ణయించుకోలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు. విస్తరపేట భూముల్లో నువ్వు చేసిన బ్రోకర్ పని కాదు చెప్పాడు. అనకాపల్లి మైనింగ్లోనే కాదు, వైసీపీ నేతలు పదవులు ఇవ్వాలంటే పొలిటికల్ బ్రోకర్ ఉన్నటువంటిది అమర్ కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం. చేస్తుంది బ్రోకర్ పనులు నువ్వు, నీతి నియమాలు లేవు. నువ్వు మనోహర్ గారి గురించి మాట్లాడేటువంటి నైతిక హక్కు నీకు ఎక్కడుంది? ఒక్క పరిశ్రమ తీసుకొచ్చారని కానీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్లో 16 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పినటువంటి ప్రగల్భాలు పలికినటువంటి ఈ ఉత్తర కుమారుడు ఎక్కడ పెట్టుబడులు వచ్చినాయి? ఉత్తరాంధ్రలో ఎక్కడ పెట్టుబడులు తీసుకొచ్చారు? ఈ దశపాల భూములకి సిబిఐ విచారణ జరిపించాలి ప్రభుత్వ భూములు చెప్పినటువంటి అమర్ ఇవాళ బ్రోకర్ పని చేసి ₹1 కోట్ల ముడుపులు కొట్టేయలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. లూలు మాల్ తరలించడానికి, లూలు మాల్ భూములు వాళ్ళ అన్నయ్యకి కట్టుబెట్టడానికి బ్రోకర్ పని చేసి ₹1 కోట్ల ఈ అమర్ కొట్టేలేదని చెప్పి అడుగుతా ఉన్నాం. బ్రోకర్ పనులు చేయడం, అక్రమాలు చేయడం, అన్యాయాలు చేయడం, బెదిరించడం, భయపెట్టడం, అక్రమంగా జనసేన పార్టీ నాయకుల మీద కేసులు పెట్టడం మీకు ఆనవాయితీగా అయిపోయింది.
కేవలం మీ అవినీతి బాగోతాలు ఎక్కడైతే బయటపడతా ఉన్నాయో, ప్రజల మీద మీరు చూపిస్తున్నటువంటి దుష్ట పరిపాలన ఏదైతే ఉందో దానికి అండగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే మేము ఉన్నామో, ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, రేపు జనసేన టీడీపీకి మీరు అందరూ కూడా పట్టం కట్టండి అని చెప్పి పిలుపునిచ్చి సంయుక్తంగా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం. నిన్న పలాసలో జరిగినటువంటి శ్రీకాకుళం జిల్లా పలాసలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు. అది ప్రజాస్వామ్యం మీద ఆయన గౌరవం లేని మాట. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో పోటీ చేస్తే బరి లెక్క కంటే తక్కువ వచ్చినాయి ఓట్లు పవన్ కళ్యాణ్ గారి పార్టీకి అని నువ్వు గుర్తు చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీని విడగొట్టి నువ్వు 2014లో తెలంగాణలో పోటీ చేశావు, ఆంధ్రాలో పోటీ చేశావు. తెలంగాణలో నీ అభ్యర్థులకి డిపాజిట్లు వచ్చా? 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి నీ అభ్యర్థులకి. 119 సీట్లలో ఒకే ఒకటి ఖమ్మంలో గెలిచారు తప్ప మిగతా అన్నీ కూడా డిపాజిట్లు లేవు. 100 కంటే తక్కువ ఓట్లు వచ్చినాయి. మరి అది గుర్తులేదు జగన్మోహన్ రెడ్డి? ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు పోటీ చేస్తాయి ఓటమి గెలుపు తర్వాత, అది గుర్తుంచుకోవాలి. ఇక 2, మళ్ళీ దత్తపుత్రుడు అంటావు. ఎవరు దత్తపుత్రుడు? నువ్వు జైలుకు దత్తపుత్రుడు, సిబిఐకి దత్తపుత్రుడు అనే మాట పదే అంటుంటే ప్రజలు అంటున్నారు. తర్వాత మన ఎవరిని అడిగినా చెప్తారు ఎవరు జైలుకు దత్తపుత్రుడని, జగన్ అని. పవన్ కళ్యాణ్ గారు ప్రజలకు దత్తపుత్రుడు, అది ఇప్పటి నుంచో ఉంది ప్రజల్లో. ఆయన జైలుకి దత్తపుత్రుడు కాదు. ఇక అతను ఓటమి భయంతో రేపు రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీ కలయికలో వైసీపీ ప్రభుత్వం ప్రజలు గద్దె దించుతారనే భయం, ఫ్రస్ట్రేషన్లో ఉండి మాట్లాడుతూ ఉన్నారు. అది మంచి పద్ధతి కాదు. నాయకుడిగా ఉండాలి. నీ తత్వం ఏంటి? 2014 ఓడిపోయిన తర్వాత 2019లో గెలవాలని నువ్వు వాడిన నాటకాలు తెలియవు. కోడికత్తి నాటకం ఎవరేశారండి? ఆ తర్వాత మీ బాబాయిని నీ సొంత మనుషులతో నువ్వు చంపించినప్పుడు ఏమిటండి నాటకం? ఓటమి భయంతో కాదు, మీ తండ్రిని చనిపోయిన సానుభూతి తెచ్చుకొని ఈ 3 కారణాలతో అధికారంలో రావాలని 2019 ముందు నువ్వు ఆటలాడలేదా? నాటకాలు వేయలేదా? సిబిఐతో మంత్రాలు జరపలేదా? ఎందుకు ఇవన్నీ? అంగన్వాడీల సమస్యలు తక్షణమే పరిష్కరించాలని కోరుతూ ఆనందపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలోని ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని సిఐటియు జిల్లా వైస్ ప్రెసిడెంట్ ఆర్ఎస్ఎస్ మూర్తి పాల్గొని మాట్లాడారు. ఐసిడిఎస్ బడ్జెట్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల వల్ల బడ్జెట్ను కుదించడం సరికాదంటూ హితో పలికారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగాయంటూ ఆరోపించారు. అంగన్వాడీల మీద యాప్ల పేరు మీద పనిభారం మోపారంటూ మండిపడ్డారు. నెల రోజుల పాటు వేసవి సెలవులు ఇవ్వాలని, మినీ సెంటర్ను మెయిన్ సెంటర్ గా మార్చాలని, పెండింగ్ లో ఉన్న సెంటర్ను అద్దె బకాయిలను చెల్లించాలని తదితర డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్కి అందించారు. విధులు బహిష్కరించి స్ట్రైక్లోకి వచ్చారు. తమ న్యాయమైనటువంటి సమస్యలు అంగన్వాడీ వాళ్ళు ఏమీ గొంతమ్మ కోరికలు కోరలేదు. వాళ్ళకి భవనాలు కానీ, కార్లు కానీ, టీఏలు కానీ, మెడికల్ బిల్లు కానీ అడగట్లేదు. సుప్రీంకోర్టు ఏదైతే తీర్పిచ్చిందో అంగన్వాడీ వాళ్ళకి కనీస వేతనం 26,000 రూపాయలు చెల్లించాలని, అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని, వాళ్ళకి కూడా అందరిలాగే ఇల్లు స్థలాలు కేటాయించాలని, ఏదైతే అంగన్వాడీ సేవా కార్యకర్తలు అన్నారో వాళ్ళని రెగ్యులరేషన్ చేయాలని ఈ డిమాండ్లతోని 12వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు స్ట్రైక్లోకి వెళ్ళారు. అందులో భాగంగానే భీమిలి ప్రాజెక్ట్ నుంచి మధురవాడ, ఆనందపురం, పద్మనాభం, భీమిలి రూరల్ మొత్తం 4 ప్రాంతాలు ఉన్నాయి. ఈ 4 ప్రాంతాల కార్యకర్తలు ఆయాలు కూడా స్ట్రైక్ చేస్తున్నారు. న్యాయమైనటువంటి ఈ స్ట్రైక్ని ప్రభుత్వం గుర్తించి తన న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. మాట్లాడి అక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ ఇక్కడ కలెక్టర్లు గారిని పిలిచి సమ్మె విరమించుకోమని మాకు చెప్పడం జరిగింది. మేము విరమించుకోము, మా కోరికలు తీరినంత వరకు కూడా అని చెప్పి మేము చెప్పడం జరిగింది. డిసెంబర్ 14, 15 తేదీల్లో 36 గంటలు చేపట్టిన ధర్నాను పోలీసులు భగ్నం చేశారు. 24 గంటలు గడవక ముందే పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడ్డారు. శాంతియుత ధర్నాలోని భాగంగా గురువారం రాత్రి విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చలిలో టెంట్ వేసుకుని నిద్రించిన ఆశా వర్కర్లను తెల్లవారేసరికి పోలీసులు అరెస్టులు చేయడం ప్రారంభించారు. పోలీసుల అనుమతితోనే ధర్నా నిర్వహిస్తున్నామని ఆశాలు చెబుతున్నారు.
భారతదేశంలోని ప్రతి పౌరుడు తన హక్కులకై పోరాటం చేయవచ్చని రాజ్యాంగం చెబుతుందని, ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచే పాలన ప్రస్తుతం కొనసాగుతుందంటూ మండిపడ్డారు. ఈ రకమైన నిరంకుశ పాలనను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 11:30 వరకు సుమారు 600 మంది ఆశా వర్కర్లను అరెస్టు చేసి బోరిక్స్ లోపల ఉన్న కళ్యాణ మండపంలో పెట్టారంటూ వారు వాపోయారు. ఈ 4 రోజుల్లో మనం కొంచెం పని మర్చిపోయి ఉంటాం కదా, అందువల్ల వినండి, ఒకసారి మనం గుర్తు చేసుకుందాం. మన ప్రజలు కూడా వింటారు. కొంచెం మన పోలీస్ బ్రదర్స్ కూడా మనం ఏ పని చేస్తున్నామో కూడా తెలియదు కదా. వర్కర్స్ కనీస వేతనాల కోసం చనిపోయిన ఆశా వర్కర్స్ నష్టపరిహారం చెల్లించాలని, ప్రమాదానికి గురైన ఆశా వర్కర్స్కి ప్రభుత్వమే వైద్య ఖర్చులు భరించాలని, ఆశా వర్కర్స్కి మెటర్నిటీ లీవ్లు, మెడికల్ లీవ్లు ఇవ్వాలి, సెలవులు ఇవ్వాలి అని చెప్పి మేము 36 గంటలు ధర్నా చేయడానికి మా రాష్ట్ర కమిటీ పిలిపించింది. ఈ పిలుపులో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిన్న ఉదయం ధర్నా ప్రారంభించాం. నిన్న రాత్రి కూడా జీవీఎంసీ గాంధీ విగ్రహం దగ్గరే ఉన్నాం. ఈ రోజు ఉదయం చెప్పా పెట్టకుండా పోలీసులు అరెస్టులు చేశారు. మేము 36 గంటలు ధర్నా చేయడం కోసం పోలీస్ పర్మిషన్ పెట్టాం. పోలీస్ పర్మిషన్ మాకు ఇచ్చారు. ఇచ్చినప్పటికి కూడా ఇంత దౌర్జన్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వ్యవహరించింది. మేము కోరినవేవి గొంతెమ్మ కోరికలు కాదు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. బతకాలి అంటే ఆ వేతనం ఉండాలి అని చెప్పి కేంద్ర ప్రభుత్వమే చెప్పింది. చెప్పిన దాన్ని ఎందుకు అమలు చేయరు? ఆశా వర్కర్స్ పిట్టల్లాగా రాలిపోతున్నారు. కరోనాలో చనిపోయిన ఆశా వర్కర్స్ కూడా రూపాయి నష్టపరిహారం ఇవ్వలేదు ఇంతవరకు. మొన్న జగనన్న ఆరోగ్య సురక్షలో కూడా ఆశా వర్కర్స్ పని ఒత్తిడి తట్టుకోలేక చాలా మంది చనిపోయారు. ఒక్క కృపమ్మ కుటుంబానికి మాత్రమే 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించారు. మిగతా వాళ్ళెవ్వరికీ చెల్లించలేదు. మరి అవి కుటుంబాలు కాదా? ఆశా వర్కర్స్లో ఎక్కువ మంది ఒంటరి మహిళలు. వాళ్ళ పిల్లలు ఏమైపోతారు? అలాగే ఆశా వర్కర్స్ది ఫీల్డ్ డ్యూటీ, ప్రమాదాలకు గురవుతున్నారు. వాళ్ళ వైద్య ఖర్చుల గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆరోగ్యశ్రీలో కవర్ అయితే కవర్ అవడం, లేకపోతే సొంతంగా భరించడం. ఒక్క రికార్డు గవర్నమెంట్ ఇంతవరకు ఇవ్వలేదు. అనవసరమైన యాప్ వర్క్ బోల్డ్ అంతుంది. ఆ యాప్ 36 గంటల ధర్నాకి పిలిపించాం ఆశా వర్కర్స్ యూనియన్ తరపు నుంచి. 36 గంటలకి పర్మిషన్ ఇచ్చారు మాకు. కానీ పర్మిషన్ విస్మరించి ఈరోజు మేము శాంతియుతంగా టెంట్ల కింద కూర్చొని ఉంటే అక్రమంగా జగనన్న ప్రభుత్వం మమ్మల్ని అరెస్ట్ చేసింది. మేము అడుగుతున్నది ఏంటి? కనీస వేతనం ఇవ్వమని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇస్తున్న 10,000కే నేను ఇస్తున్నాను 10,000 అని చెప్పి మా మీద తిరిగి రివర్స్ కౌంటర్లు వేస్తున్నారు జగన్ గారు. మేము ఒకటే అడగదలుచుకున్నాం, పెరిగిన వేతనం ఎంత, మీరు పెరిగిన ధరలు ఎంత, మీరు ఇస్తున్న వేతనం ఎంత, దానికి దీనికి సరిచూసుకోమని చెప్పి మేము జగన్ గారికి చెప్తా ఉన్నాం. ఈ రోజున అక్రమంగా అరెస్ట్ చేయడం కూడా అన్యాయం అని కూడా చెప్తా ఉన్నాం. జగన్ గారికి ఒక్కటే చెప్తున్నాం, ఆశా వర్కర్లు జగనన్న సురక్ష ప్రోగ్రాంలో చాలామంది చనిపోయారు. వాళ్ళకి మీరు ఏం న్యాయం చేశారని అడగదలుచుకున్నాం. అలాగే కనీస వేతనం లేకుండా ఆశా వర్కర్లు పనిచేస్తూ ఉన్నారని అడగదలుచుకున్నాం. ఆశా కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అణిచివేయాలని చూస్తే దీన్ని సహించేది లేదు. నిర్బంధాలతో ఉద్యమాన్ని అణిచివేయచ్చు అనుకుంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వెళ్ళడం ఖాయమని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 36 గంటలు ధర్నా చేయడం జరుగుతుంది. ఆశా వర్కర్లు రాష్ట్ర అన్యాయం మా అన్నది చాలా భయంకరంగా మేము అడిగేది ఏంటంటే నాణ్యమైన కోరికలు అడుగుతున్నాం, మాకు పరిష్కరించమని అడుగుతున్నాం. గోల్డ్ హెల్త్ గుర్తించింది. ఈ రోజు నాడు జగన్ గారు మమ్మల్ని గుర్తించకుండా, కనీస వేతనం ఇవ్వకుండా, పిఎఫ్ ఇవ్వకుండా, ఈఎస్సీ ఇవ్వకుండా మమ్మల్ని విపరీతమైన పని అంతా మేము ప్రతి ఒక్క తల్లిని పిల్లని అనేది చూస్తున్నాము. మా పని పక్కన పెట్టేసి ప్రతి ఒక్క పని మీరు చేయించడం అనేది ఫ్రైడే డ్రైడే అనేది చేయడం. తమ సమస్యలు పరిష్కరించాలంటూ విజయనగరం జిల్లా శృంగవరపుకోట పట్టణంలో అంగన్వాడీలు స్థానిక ఎంఆర్ఓకు వినతి పత్రాన్ని ఇచ్చారు. వీరికి టీడీపీ రాష్ట్ర కార్యదర్శి గొంపాకృష్ణ మరియు జనసేన మండలి అధ్యక్షులు సంఘీభావాన్ని తెలిపారు. ఏఐటీసీ మరియు అంగన్వాడీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి మండల రెవెన్యూ అధికారికి డిమాండ్ల లేఖను అందించారు. అంగన్వాడీల డిమాండ్లను సత్వరమే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు.
మేము సమ్మెలోకి దిగాము. మా డిమాండ్స్ అడిగినందుకే ఈరోజు వేరే వాళ్ళతో కేంద్రాన్ని నడిపిస్తున్నారు. అంటే సొంత అమ్మ అన్నం అడిగితే అమ్మనే మార్చేసే యోచనలో ఈ ప్రభుత్వం ఉందా అని మేము ప్రశ్నిస్తున్నాము. ఇదైతే ప్రభుత్వానికి తగదు. భవిష్యత్తులో ఇదే కానీ పునరావృతం అయితే మాత్రం మేము పోరాటాన్ని ఉధృతం చేస్తాము. ఈ విషయాన్ని ప్రభుత్వం గమనించాలని కోరుతున్నాము. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు కూడా అనుచిత వ్యాఖ్యలు అంగన్వాడీల పైన చేస్తున్నారు. బొబ్బిలి ఎమ్మెల్యే గారు అయినటువంటి సమ్మంగి చిన్నప్పలనాయుడు అంగన్వాడీలకి ఒళ్ళు బలిసి సమ్మె చేస్తున్నారు అని అడుగుతున్నారు. మీ ఇంట్లో కూడా మాతృమూర్తులు ఉంటారు, మీ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, మీ వాళ్ళని కూడా మీరు ఇలాగైనా అంటారని మేము అడుగుతున్నాము. బేషరత్తుగా ఈరోజు చిన్నప్పలనాయుడు గారు అంగన్వాడీ సిబ్బంది అందరికీ కూడా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఆయన పైన కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని చూస్తున్నాము. అలాగే మిచాంగు తుఫాన్లోని రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉంటే మీకు ఈ సమ్మెలేటని కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. మరి మిచాంగు తుఫాన్లోని రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉండేటప్పుడు ఎమ్మెల్యేగా మీ జీతం తీసుకోకుండా వదిలేశారని మేము ప్రశ్నిస్తున్నాము. మీరు బ్రతకడానికైతే లక్షలు కావాలి, మాకు మాత్రం కనీస వేతనం కూడా ఇవ్వరా అని చెప్పి మేము ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాము. ప్రభుత్వానికి హెచ్చరిక ఒకటే ఇస్తున్నాము. మమ్మల్ని కాకుండా వేరే వాళ్ళ సెంటర్ నడిపించే యోచనలో మీరు ఉన్న కనీస వేతనం ఇవ్వడానికి మీరు వెనకడుగు వేసినా, ఏదైతే మీరు పాదయాత్రలో మాకు హామీలు ఇచ్చారో ఆ హామీలు నెరవేర్చకపోయినా భవిష్యత్తులో పోరుబాటును ఉధృతం చేసి మిమ్మల్ని గద్దె దించడానికైనా మేము సిద్ధపడతామని తెలియజేస్తూ మా పోరాటాన్ని ముందు ఈరోజు ఎస్కోట మండలానికి సంబంధించి వీళ్ళంతా కూడా ఇక్కడ ఎండి ఆఫీస్ దగ్గర కూర్చొని వాళ్ళకి జీతాలు పెంచాలి, అలాగే సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం కూడా వాళ్ళకి గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి వాళ్ళు పోరాడుతున్నారు. ఈ అంగన్వాడీ వర్కర్స్కి సపోర్ట్ చేస్తూ మేమందరం రేపు రానున్న రోజుల్లో తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో దాని ప్రకారం కొన్ని పాయింట్స్ మేనిఫెస్టోలో కూడా పెట్టడానికి నిన్న లోకేష్ గారు వాళ్ళకి హామీ ఇచ్చారు. హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. పర్యాటకులను హడలెత్తించిన యాలా జాతీయ పార్కులో ఏనుగు తినుబండారాలు ఇవ్వడంతో వెనక్కి. టీమిండియా మాజీ కెప్టెన్ ధోనీకి బీసీసీఐ అరుదైన గౌరవం. ఆయన వాడిన 7వ నెంబర్ జెర్సీని ఇకపై ఏ ఇతర ప్లేయర్కి తీసుకోకుండా రిటైర్. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన ఆడుదాం ఆంధ్ర క్రీడా కార్యక్రమం మరోసారి వాయిదా. కోస్తా జిల్లాల్లో తుఫాను నష్టాన్ని గుర్తించే పనిలో నాయకులు. కాలినడకన తిరుమల చేరుకున్న బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె కుటుంబంతో కలిసి స్వామి దర్శనం. ఆశా వర్కర్లు చేపట్టిన 36 గంటల శాంతియుత ధర్నాను భగ్నం చేసిన పోలీసులు. రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారంటూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన ఆశాలు. ఇవి ఇప్పటివరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.